నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీరెడ్డిపై బొమ్మూరు పిఎస్ లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల విషయంలో శ్రీరెడ్డి క్షమించాలంటూ వీడియో రిలీజ్ చేశారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో తాము పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శ్రీరెడ్డిపై కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీరెడ్డిపై బొమ్మూరు పిఎస్ లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల విషయంలో శ్రీరెడ్డి క్షమించాలంటూ వీడియో రిలీజ్ చేశారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో తాము పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శ్రీరెడ్డిపై కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి రాజబాబు. సుమిత్ర, సినీ నటి శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితకు సంబంధించి వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇక్కడ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మజ్జి పద్మ ఫిర్యాదుపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే మనకి శ్రీరెడ్డి సంబంధించి అనుచిత వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే శ్రీరెడ్డిపై మీరు ఎందుకు ఫిర్యాదు చేశారు బొమ్మూరు పోలీస్ స్టేషన్? వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నంత 5 సంవత్సరాలు కూడా అధికార దాహంతో, వైసీపీ పార్టీ ఉంది వెనకాల నాకు సపోర్ట్ ఉందని అధికార దాహంతో సోషల్ మీడియా వేదికగా మరి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా హోం మంత్రి అనిత గారిపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడి ఈ రాష్ట్రంలోనే మహిళలు కాదు ప్రపంచంలోనే ఇక్కడ మహిళలందరూ కూడా తల దించుకునేలాగా అలాంటి మహిళా లోకానికి కలంకం ఏమిటి? ఇలాంటి ఆవిడని మహిళా లోకం నుంచి కూడా మేము వెలేస్తున్నాం. ఇలాంటి ఆవిడపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న రాత్రి మరి రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అంటే మీరు బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కేసు నమోదు చేశారు. మేము నిన్న రాత్రి పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ కూడా రాత్రి వేయడం జరిగింది. 196, 353 అంతేకాకుండా ఇంకో 4 కేసులు కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఎంత దారుణంగా తిట్టే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటండి? ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర ముందు చూపు. అలాంటి వ్యక్తిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిని, తన తండ్రి వయసు గల వ్యక్తిని అంత దారుణంగా 5 సంవత్సరాలు సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా మాట్లాడడం మనం అందరం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో ఆయన సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఆయన్ని అంత దారుణంగా మాట్లాడడం మనం అందరం చూసాం. ఆయన్నే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద లాగారు, ఆయన భార్యలను లాగారు, ఆయన తల్లి ఏం చేసింది? నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆయన తల్లిని రోడ్డు మీద లాగారు. అంతేకాకుండా ఆయన బిడ్డలు పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని ఆయన కూడా రోడ్డు మీద లాగారు. అంతేకాకుండా అనిత గారు ఒక మహిళా అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులుగా పనిచేస్తున్న అనిత గారిపై కూడా ఆ రోజున మీరు కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజు యావత్ మహిళా రాష్ట్రం, మహిళా లోకం కూడా ఈ రోజు అందరం కూడా తలెత్తుకోలేకపోతే 5 సంవత్సరాలు కూడా తలెత్తుకోలేకుండా అన్న మాటలు మేము అందరం కూడా ఆలకించాం. రాష్ట్రం అంతా కూడా మహిళలందరూ కూడా అట్టుడుకుపోయారు. అగ్ని జ్వాలలతో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు శ్రీరెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అందుకని రాత్రి మేము వెళ్ళి పోలీస్ కేసు పెట్టడం జరిగింది.
ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు శ్రీరెడ్డి పైన. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి? మేమేమి డిమాండ్ చేయట్లేదండి, ఒక్కటే నినాదం, ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ ఎవరు చెయ్యకూడదు. 82 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రజారాజ్యం, వైసీపీ పార్టీలు 4 పార్టీలు కూడా మీరు చూసి ఉంటారు. కానీ బీజేపీ పార్టీ అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి దుర్భాషలు ఆడే పార్టీ అంటూ ఎక్కడా లేదు. కానీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో వైఎస్ జగన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రం ఇలాంటి మహిళలను చూసాము. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చెయ్యకుండా దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. నేను ఒక్కదాన్నే కాదండి, రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా కేసులు పెట్టారు. అవన్నీ కూడా మీకు కాసేపట్లో అవి కూడా వస్తాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒకే మాట, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆవిడ కుటుంబం కూడా అసహ్యం పడేలా ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీడియోలు చూస్తారు కదా, వాళ్ళు కూడా అసహ్యం పడేలాగా అలాంటి వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఆవిడపై వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం. అంటే శ్రీరెడ్డి ఒక వీడియో విడుదల చేశారు సోషల్ మీడియాలోనే, నన్ను క్షమించండి, ఎవరో ప్రోద్బలంతో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టాను అని చెప్తున్నారు. అంటే మీరు క్షమించే పరిస్థితి ఉందా? ఎందుకు క్షమించాలండి? 5 సంవత్సరాలు మా నాయకులు అనిపించే క్షోభ ఎక్కడ పోతుంది చెప్పండి. ఇవాళ క్షమించాలంటే పోతుందండి? చెంప మీద కొట్టి క్షమించాలంటే పోతుందా? 5 సంవత్సరాలు కూడా మా నాయకులు ఎంత వేదన అనుభవించారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ బాబు గారిని అయితే ఎంత దారుణంగా మాట్లాడిందని మీరు చూశారు. ఇవాళ లోకేష్ బాబు గారు అంటే ఏంటి, ఇవాళ ఇతర రాష్ట్రాలు కూడా ఈర్చిపడేలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి. అలాంటి ఉన్నతమైన వ్యక్తిని ఆయన కూడా దారుణంగా మాట్లాడారు. ఆయన ఫ్యామిలీని మాట్లాడారు. ఎందుకు మాట్లాడాలి? ఎప్పుడైనా ఈ సంస్కృతి మన రాష్ట్రంలో ఉందా? లేనప్పుడు ఎందుకు మాట్లాడారు? దానికోసం చెప్పేసి ఆవిడ ఎన్ని దొంగ స్వారీలు చెప్పినా కానీ వదిలిపెట్టేదే లేదు. ఇలాంటిది మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ 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 ఎప్పుడు కూడా జరగకుండా ఇదే సరైన శిక్ష అని చెప్పి మేము చెప్తున్నాం. అంటే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా మంది సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు పోస్టులు కూడా పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళకు కూడా మీరు ఏం చెప్తారు? పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా వరకు పోలీసుల స్పందన ఎలా ఉంది? ఏమండి, ఈ రోజు ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకో పార్టీ, కానీ ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత దోషాలకు వెళ్ళకూడదు. ఏది పొలిటికల్ గా చూసుకోవాలి. వ్యక్తిగత దోషాలకు వెళ్తే ఎవరి మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. ఎవరైనా సరే వ్యక్తిగత దోషాలకు వెళ్తే ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రేపు పొద్దున్న ఇలాంటి ఎవరో మాట్లాడకుండా సోషల్ మీడియాలో కూడా రకరకాల పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ మీద మీరు సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసుల వరకు నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా సుమిత్ర, మనం టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మతో కూడా మాట్లాడాము. అంటే మొత్తానికి చూస్తే కనుక శ్రీరెడ్డిపై, అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. పోలీసులు స్పందించారు, కేసు నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. ఆమె క్షమాపణలు కోరినప్పటికీ కూడా చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ కుటుంబం కావచ్చు, చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆమెను క్షమించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి శ్రీరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనే అరెస్ట్ చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెడుతున్న ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక శ్రీరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనే అరెస్ట్ చేయాలి, ఆమెను శిక్షించాలని కూడా ఇక్కడ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ మధ్య పద్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది సినీ నటి శ్రీరెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మధ్య పద్మ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి.